నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్లో వ్యక్తిత్వ వికాసం గురించి, విజయం సాధించడానికి అవసరమైన లక్షణాల గురించి, అలాగే విజయం సాధించిన విజేతల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సో ప్రస్తుతం థంబ్నెయిల్లో సూచించినట్లుగా బద్ధకం అనే దుర్లక్షణం వల్ల చాలామంది విజయం సాధించలేకపోతూ ఉన్నారు. ఇటువంటి బద్ధకానికి బై చెప్పడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బద్ధకం ఎప్పుడో ఒకప్పుడు దీని బారిన పడని వారు బహుశా ఉండరేమో. ఈ బద్ధకాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని చాలామంది అనుకుంటారు, కానీ బద్ధకం వల్ల ఆ పని చేయలేకపోతారు. దాన్ని వదిలించుకునేందుకు జపాన్ వారు ఎంతో పరిశోధించి విజయవంతంగా 6 టెక్నిక్లను కనిపెట్టారు. వాళ్ళ తాత్విక సంస్కృతిలో పెద్దపీట వేశారు. వాటిని పాటిస్తే బద్ధకం బయటపడి పారిపోతుంది అంటున్నారు. వాటి గురించి తెలుసుకుందాం. అవి ఏంటంటే, నెంబర్ 1, ఇకిగై. అంటే ప్రతి జీవికి ఓ జీవన ప్రయోజనం ఉంటుందని జపనీయులు నమ్ముతారు. దీన్నే వాళ్ళు ఇకిగైగా పేర్కొంటారు. నీ లక్ష్యం ఏమిటి? ఏమి సాధించాలని అనుకుంటున్నావు? ఏ పనిలో నీలో చైతన్యాన్ని రగిలిస్తుంది? ఏం చేస్తే సంతృప్తిగా ఉంటుంది? ఈ సత్యాలను అన్వేషిస్తే జీవిత రూపురేఖలే మారుతాయి. ఇదే ఇకిగై అంటే. ఇక రెండవది కైజన్. కైజన్ అంటే ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా మెరుగుపరుచుకుంటూ పనులు చేస్తే విజయాన్ని సాధించవచ్చని చెప్పే సిద్ధాంతమే ఈ కైజన్. రోజు కొంచెం కొంచెం కాబట్టి పెద్దగా భారమని కూడా అనిపించదు. క్రమంగా సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంది. ఇక మూడవది పోమోదోరో టెక్నిక్. అంటే ఏ పనినైనా ఒకేసారి కాకుండా కాస్త విరామం ఇస్తూ చేయడమే ఈ సిద్ధాంతం. ప్రతి 25 నిమిషాల పనికి ఓ 5 నిమిషాలు బ్రేక్ తీసుకోమని చెప్తారు. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది, తీవ్ర తలనొప్పులు కూడా ఉండవు. ఇదే పోమోదోరో టెక్నిక్ అంటే. ఇక నాలుగవది హరహాచి బూ అనే టెక్నిక్. అంటే మైండ్ఫుల్ ఈటింగ్కు చక్కని ఉదాహరణ. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే పొట్ట 80% నిండగానే ఆపేయడం ఈ టెక్నిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. భుక్తాయాసంతో బాధపడకుండా కాస్త తక్కువ తిని రోజంతా ఉత్సాహంగా ఉండమని చెప్తుంది ఈ టెక్నిక్, ఈ హర హాచి బూ అనే టెక్నిక్. ఇక ఐదవది షోషిన్ అనే టెక్నిక్. స్థాయి, హోదా, ఉద్యోగం ఏదైనా సరే, ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు ఓ విద్యార్థిలా మొదలు పెట్టాలి. దీనివల్ల తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఉత్సాహం, మీలో తెలియని చురుకుదనాన్ని తీసుకువస్తుంది ఈ షోషిన్ అనే టెక్నిక్. ఇక చివరిది ఆరోది వాబి సాబి. అంటే 100% సంపూర్ణత అసాధ్యం, ఇది సత్యం అని నమ్మితే పని చేసేటప్పుడు భయం, ఆందోళన, ఒత్తిడి దూరం అవుతాయి. తప్పైనా పర్వాలేదు, చేద్దాం, పర్వాలేదు అనుకోవాలి. దీనివల్ల ఫలితం ఏమవుతుందనే ఆందోళన లేని ఆరోగ్యకరమైన మానసిక స్థితి ఏర్పడుతుంది ఈ బాబీ సాబీ అనే టెక్నిక్ వల్ల. సో చూశారు కదా జపనీయుల యొక్క ఈ 6 టెక్నిక్లు. మరొకసారి క్లుప్తంగా: 1 ఇకిగై, 2 కైజెన్, 3 పోమోదోరో టెక్నిక్, 4 హరహాచిబు, 5 షోషిన్, 6 వాబి సాబి అనే ఈ 6 టెక్నిక్ల గురించి మరొకసారి చూసుకొని విని అర్థం చేసుకోండి. ఇది పాటించండి. బద్ధకానికి బై చెప్పే టెక్నిక్స్ ఇవి బాగానే అనిపిస్తున్నాయి. ఓకే, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని సరికొత్త విషయాల గురించి మరికొన్ని వీడియోల్లో తెలుసుకుందాం. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.